మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ములుగు జిల్లా ఏజెన్సీలోని మండలాలలో పోలీసులు అలర్ట్ అయ్యారు. జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు మావోయిస్టు సంస్కరణ వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలలో భాగంగా వెంకటాపురం శివాలయం సమీపంలోని ప్రధాన రహదారిపై వాహనాలను ఎస్ఐ తిరుపతిరావు సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సింగరేణి ఓపెన్ కాస్ట్ 3 గనుల్లో 8,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణి అధికారులు వర్షాల కారణంగా ఉత్పత్తికి అంతరాయం కలిగినట్లు తెలిపారు. భారీ వర్షాలతో సింగరేణి ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ముక్తాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చౌరస్తా వద్ద రాస్తా రోకో చేపట్టారు. వారు ఇష్టమైన సెకండరీ గ్రేడ్ టీచర్ రమేష్ బదిలీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు రమేష్ సార్ మళ్లీ తమకు కావాలని రోడ్డుపై కూర్చొని ధర్నా నిర్వహించారు. అధికారులు వెంటనే స్పందించి రమేష్ సార్ను తిరిగి పంపించాలని విజ్ఞప్తి చేశారు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. సినీ నటుడు రానాకు వచ్చే నెల 11న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ల నిర్వాహకుల నుంచి సినీ నటులు పారితోషికం తీసుకున్న నేపథ్యంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి పలువురికి ఈడీ నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా రామగుండం మాజీ ఎమ్మెల్యే పలు కార్యక్రమాలు నిర్వహించారు. జయదుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి హరితహారంలో మొక్కలు నాటారు. అనంతరం మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆసుపత్రికి పండ్లు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరంలో బీఆర్ఎస్ నాయకులు రక్తదానం చేశారు. నిరుపేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించి మున్సిపల్ సిబ్బందిని సన్మానించారు. గూడూరు నియోజకవర్గంలో మద్యం దుకాణదారులు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తున్నారు. మొత్తం 33 మద్యం షాపులు ఉండగా వీటిలో పక్కన రూములు ఏర్పాటు చేసి అక్కడే మద్యం సేవిస్తున్నారు. ఇది ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్సైజ్ అధికారులు ఈ చర్యలపై పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాంపల్లిలోని ప్రజాప్రతినిధులు కోర్టుకు మంత్రి సీతక్క హాజరయ్యారు. 2021లో కోవిడ్ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్తో ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేపట్టారు. అప్పటి ప్రభుత్వం సీతక్కతో పాటు ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్పై కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఆమె కోర్టుకు హాజరయ్యారు. అనంతరం న్యాయస్థానం తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. మాజీ చైర్మన్ మహేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని బాణసంచా పేల్చారు. ఈ సందర్భంగా కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏలూరు జిల్లా దుద్దులూరు గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొన్నారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని లిక్కర్ మాఫియాతో అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని విమర్శించారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబట్టి తన సినిమాలకు టికెట్ ధరలు పెంచుకుంటున్నారని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని యూరియా కొరతతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎరువుల కోసం రైతులు బారులు తీరడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. ముఖ్యమంత్రి జిల్లాలోనే యూరియా లభించకపోవడం విచారణకరమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం వద్ద వాగ్వాదానికి దిగిన రైతులు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసం సారె మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ రోజు సాయంత్రం వరకు భక్తులు సారె సమర్పించేందుకు దేవస్థానం అధికారులు అవకాశం కల్పించారు. అమావాస్య ఆషాఢ మాసం చివరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. వర్షాల కారణంగా ఘాట్ రోడ్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.